హలో హాయ్, దిస్ ఈజ్ మహాస్ లెర్నింగ్ కార్నర్. ఈ వీడియోలో AS3 నుండి వచ్చే ఇంపార్టెంట్ ఎక్స్పెరిమెంట్స్ని పూర్తిగా ఎలా ఇచ్చినా రాయగలిగేలాగా ఎనాలిసిస్ చేయడం జరిగింది. స్కిప్ చేయకుండా జాగ్రత్తగా వినండి, పూర్తి అవగాహన పొందండి. థ్యాంక్ యూ. మనకి బ్లూ ప్రింట్లో AS3 నుండి 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి ఇవ్వబడింది కదా. ఇక్కడ 2 క్వశ్చన్స్ ఉన్నాయి, వీటిని మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఫస్ట్ది స్టార్చ్ టెస్ట్, సెకండ్ది హైడ్రల్ ఎక్స్పెరిమెంట్. స్టార్చ్ టెస్ట్ ఎక్స్పెరిమెంటు అడిగినట్లయితే ఎయిమ్ టు టెస్ట్ ది ప్రెజెన్స్ ఆఫ్ స్టార్చ్ ఇన్ లీవ్స్లో స్టార్చ్ని ఉందా లేదా అని టెస్ట్ చేయడం. యాపరేటస్ బీకర్, టెస్ట్ ట్యూబ్, వాటర్, మెథైలేటెడ్ స్పిరిట్, ట్రైపాడ్ స్టాండ్, asbestos గాజ్, బున్సెన్ బర్నర్, పెట్రీ డిష్, ఐడిన్ సొల్యూషన్, లీఫ్, డ్రాపర్. ఇవి రాయాల్సి ఉంటుంది. చూడండి, ఇక్కడ వాడిన యాపరేటస్ ఇవన్నీ రాయాలి. ప్రొసీజర్ టేక్ ఏ లీఫ్, సాఫ్ట్ థిన్ లీఫ్ ఫ్రమ్ ఏ ప్లాంట్ వెల్ ఎక్స్పోజ్డ్ టు సన్లైట్కి బాగా ఎక్స్పోజ్ అయిన థిన్ సాఫ్ట్ లీవ్స్ కలిగిన ప్లాంట్ నుండి ఒక లీఫ్ని తీసుకోవాలి. ఒక టెస్ట్ ట్యూబ్ తీసుకోవాలి. ఈ టెస్ట్ ట్యూబ్లో మెథైలేటెడ్ స్పిరిట్ని వేయాలి. మెథైలేటెడ్ స్పిరిట్, దీన్ని ఇథనాల్ లేదా ఇథైల్ ఆల్కహాల్ అంటారు. ఇలా తీసుకున్న తర్వాత మనం తీసుకున్న లీఫ్ని జాగ్రత్తగా ఇందులో ఉంచాలి. ఉంచి ఇప్పుడు ఈ సెటప్ని, ఇక్కడ ఒక బేకర్ ఉంది కదా, ఈ బేకర్లో ఆల్రెడీ సగం కంటే ఎక్కువ వాటరు వేసుకొని ఉంచాలి. ఈ వాటర్లో ఈ టెస్ట్ ట్యూబ్ని మనం జాగ్రత్తగా ఉంచి ఒక స్టాండ్ మీద పెట్టాలి బేకర్ని. ట్రైపాడ్ స్టాండ్, ఇది ఏం స్టాండ్ అంటే ట్రైపాడ్ స్టాండ్. ఈ స్టాండ్ మీద ఇది మెష్ లాంటిది ఏంటంటే యాస్బెస్టస్ గాజ్. ఇప్పుడు ఈ యాస్బెస్టస్ గాజ్ మీద ఈ బేకర్ని మనం ఉంచి బున్సెన్ బర్నర్ సహాయంతో బాయిల్ చేయాలి. ఎంతవరకు బాయిల్ చేయాలంటే లీఫ్ పేల్ వైట్లోకి వచ్చే వరకు. లీఫ్ పేల్ వైట్లోకి వచ్చిన తర్వాత ఈ టెస్ట్ ట్యూబ్ని బేకర్లోంచి జాగ్రత్తగా బయటికి తీసి లీఫ్ని బ్రష్ సహాయంతో జాగ్రత్తగా తీసి ఒక పెట్రీ డిష్లో ఉంచాలి. ఇప్పుడు డ్రాపర్ సహాయంతో కొన్ని డ్రాప్స్ అయోడిన్ సొల్యూషన్ని యాడ్ చేసినప్పుడు లీఫ్ బ్లూ బ్లాక్ కలర్లో మారితే స్టార్చ్ ఉన్నట్టు, లేకపోతే స్టార్చ్ లేనట్టుగా నిర్ధారణ అవుతుంది. ప్రొసీజర్ టేక్ ఏ లీఫ్, సాఫ్ట్ థిన్ లీఫ్ ఫ్రమ్ ఏ ప్లాంట్ వెల్ ఎక్స్పోజ్డ్ టు సన్లైట్కి బాగా ఎక్స్పోజ్ అయిన ప్లాంట్ నుండి ఒక సాఫ్ట్ థిన్ లీఫ్ తీసుకుంటాం. అరేంజ్ ద యాపరేటస్ యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్లో చూపినట్టుగా యాపరేటస్ని మనం అరేంజ్ చేస్తాం. కాబట్టి ఖచ్చితంగా ఫిగర్స్ నేర్చుకుని డ్రా చేయాలి. థర్డ్ పాయింట్, బాయిల్ ద లీఫ్ ఇన్ మెథైలేటెడ్ స్పిరిట్ ఓవర్ వాటర్ బాత్ మీద మెథైలేటెడ్ స్పిరిట్లో మనం లీఫ్ని బాయిల్ చేస్తాం టిల్ ఇట్ బికమ్స్ పేల్ వైట్గా మారే వరకు మనం బాయిల్ చేయాలి. ఎందుకంటే డ్యూ టు ద రిమూవల్ ఆఫ్ క్లోరోఫిల్, అందులో ఉన్న క్లోరోఫిల్ని రిమూవ్ చేయడానికి మనం బాయిల్ చేస్తాం. టేక్ ద లీఫ్ కేర్ఫుల్లీ ఫ్రమ్ టెస్ట్ ట్యూబ్ విత్ ఏ బ్రష్. పేల్ వైట్గా మారిన తర్వాత బ్రష్తో జాగ్రత్త బయటికి తీసి spread the leaf in petri dish and add few drops of tincture iodine or betadine solution on it and observe the leaf. పెట్రీ డిష్లో వేసిన తర్వాత మన అయోడిన్ని యాడ్ చేసి అబ్జర్వ్ చేయాలి. అబ్జర్వేషన్ ది లీఫ్ టర్న్స్ బ్లూ బ్లాక్ కలర్లో మారింది. రిజల్ట్, దిస్ ఎక్స్పెరిమెంట్ ప్రూవ్స్ దట్ స్టార్చ్ ఈజ్ ప్రజెంట్ ఇన్ లీవ్స్. స్టార్చ్ ఉన్నదని దిస్ ఎక్స్పెరిమెంట్ ప్రూవ్ చేసింది. ప్రికాషన్స్, వి షుడ్ బాయిల్ ద లీఫ్ ఇన్ మెథైలేటెడ్ స్పిరిట్ ఓవర్ వాటర్ బాత్ కేర్ఫుల్గా మనం
లీఫ్ని మెథైలేటెడ్ స్పిరిట్లో వేసిన లీఫ్ని బాయిల్ చేయాలి. నెక్స్ట్ వీ షుడ్ బాయిల్ ద లీఫ్ టిల్ ఇట్ బికమ్స్ పేల్ వైట్. పేల్ వైట్గా మారే వరకు కూడా బాయిల్ చేయాలి. నెక్స్ట్ టేక్ అవుట్ ద లీఫ్ కేర్ఫుల్లీ ఫ్రమ్ ద టెస్ట్ ట్యూబ్ విత్ ఏ బ్రష్. ఎక్స్పెరిమెంట్ రాయమన్నప్పుడు ఇలా ఎయిమ్, యాపరేటస్, ప్రొసీజర్, అబ్జర్వేషన్, రిజల్ట్, ప్రికాషన్స్ హెడ్డింగ్స్ పెట్టి జాగ్రత్తగా ఇలా రాసినట్లయితే, డయాగ్రామ్ కూడా వేసి రాసినట్లయితే 4 మార్క్స్ ఈజీగా వస్తాయి. ఒకసారి డైరెక్ట్గా అడగకుండా క్వశ్చన్స్ కూడా అడుగుతారు. చూడండి, ఇక్కడ కొన్ని శాంపిల్ క్వశ్చన్స్. వాట్ ఈస్ ద ఎయిమ్ ఆఫ్ దిస్ ఎక్స్పెరిమెంట్? టు టెస్ట్ ద స్టార్చ్ ఈజ్ ప్రజెంట్ ఇన్ లీవ్స్. స్టార్చ్ ఉందని ప్రూవ్ చేయడం. వాట్ ఈస్ ద యాపరాటస్ యూజ్డ్? ఇక్కడ మనం రాసిన ఈ పరికరాలన్నీ యాపరాటస్లో రాస్తాం. వాట్ ఆర్ ద కెమికల్స్ నీడెడ్ ఫర్ దిస్ ఎక్స్పెరిమెంట్? ఈ ఎక్స్పెరిమెంట్లో ఏ కెమికల్స్ వాడాం? మెథైలేటెడ్ స్పిరిట్ టు అయోడిన్ సొల్యూషన్. ఇవి 2 రాయాల్సి ఉంటుంది. రైట్ ద ప్రొసీజర్ ఆఫ్ దిస్ ఎక్స్పెరిమెంట్. ప్రొసీజర్ అడిగితే ఇక్కడ ఉన్న ప్రొసీజర్ అంతా మనం రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్, వై డూ వీ బాయిల్ ద లీఫ్ ఇన్ మెథైలేటెడ్ స్పిరిట్ ఓవర్ వాటర్ బాత్? ఇందువల్ల బాయిల్ చేసాం. టు రిమూవ్ క్లోరోఫిల్ అని రాస్తాం. వై డూ వీ రిమూవ్ క్లోరోఫిల్ ఎందుకు రిమూవ్ చేస్తాం? టు సీ కలర్ చేంజ్ ఈజీలీ. ఈ లీఫ్లో కలర్ చేంజ్ ఈజీగా కనబడడానికి మనం బాయిల్ చేసి క్లోరోఫిల్ని తొలగిస్తాం. అలా కాకుండా మామూలు లీఫ్ మీద కనుక మనం డైరెక్ట్గా వేస్తే కలర్ చేంజ్ మనకి కనబడదు. కాబట్టి టు సీ ద కలర్ చేంజ్ ఈజీలీ వి రిమూవ్ క్లోరోఫిల్ బై బాయిలింగ్ ద లీఫ్ ఇన్ మెథైలేటెడ్ స్పిరిట్ ఓవర్ వాటర్ బాత్. నెక్స్ట్, వై డూ వీ యూజ్ వాటర్ బాత్ ఫర్ బాయిలింగ్ లీఫ్ ఇన్ ఆల్కహాల్? గివ్ రీజన్స్. మనం లీఫ్ని వాటర్ బాత్లో ఎందుకు బాయిల్ చేయాలని అడుగుతున్నారు. బికాస్ ఆల్కహాల్ ఆర్ మెథైలేటెడ్ స్పిరిట్ ఈజ్ హైలీ ఇన్ఫ్లమబుల్. ఇట్ మే క్యాచ్ ఫైర్. సో వాటర్ బాత్ ఈజ్ రికమెండెడ్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ కెమికల్ ఈజ్ యూజ్డ్ టు టెస్ట్ ప్రెజెన్స్ ఆఫ్ స్టార్చ్? ఈ టెస్ట్ చేయడానికి మనం వాడిన కెమికల్ అయోడిన్ సొల్యూషన్. వాట్ డిడ్ యూ అబ్జర్వ్? లీఫ్ టర్న్స్ blue-black. What precaution should be taken during this experiment? Precautions already ikkada. We should boil the leaf in methylated spirit over water bath carefully. We should boil the leaf till it becomes pale white. We should take the leaf carefully from the test tube with brush. Ivi rayas untundi. 24th question. How would you demonstrate that గ్రీన్ ప్లాంట్స్ రిలీజ్ ఆక్సిజన్ వెన్ ఎక్స్పోజ్డ్ టు లైట్కి ఎక్స్పోజ్ చేసినప్పుడు గ్రీన్ ప్లాంట్స్ ఆక్సిజన్ని రిలీజ్ చేస్తాయని ఎలా మనం నిరూపించవచ్చు? ఇలా ఎక్స్పెరిమెంట్ అడిగినప్పుడు మనం ఎయిమ్, యాపరాటస్, ప్రొసీజర్, అబ్జర్వేషన్స్, రిజల్ట్, ప్రికాషన్స్ వచ్చేలాగా మనం హెడ్డింగ్స్ పెట్టి రాయాలి. డయాగ్రామ్ కూడా వేయాలి. ఎయిమ్, టు ప్రూవ్ ఆక్సిజన్ ఈజ్ ఎవాల్వ్డ్ డ్యూరింగ్ ఫోటోసింథసిస్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ లైట్. ఇది ఎయిమ్. యాపరాటస్, టెస్ట్ ట్యూబ్, బేకర్, వాటర్, ఫనెల్, హైడ్రెల్లా ప్లాంట్ అండ్ మ్యాచ్ స్టిక్ ఆర్ ఇన్సెన్స్ స్టిక్. టెస్ట్ చేయడానికి మ్యాచ్ స్టిక్ ఆర్ ఇన్సెన్స్ స్టిక్. ప్రొసీజర్, అరేంజ్ ద యాపరాటస్ యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్లో చూపినట్టుగా యాపరాటస్ని అరేంజ్ చేయమన్నాడు. మేక్ 2 ఐడెంటికల్ సెట్స్. ఇలాంటి సెట్స్ 2 తయారు చేయాలి. ప్లేస్ సమ్ వాటర్ ప్లాంట్, హైడ్రెల్లా ఆర్ ఎలోడియా. హైడ్రెల్లా ప్లాంట్ కానీ ఎలోడియా ప్లాంట్ ట్విగ్స్, వాటి కొమ్మలు తీసుకొని ఇన్ ఏ షార్ట్ స్టెమ్డ్ ఫన్నెల్, కీప్ ఇట్ ఇన్ ఏ బేకర్ కంటైనింగ్ వాటర్. చూడండి, హైడ్రెల్లా ప్లాంట్ ట్విగ్స్ని ఒక షార్ట్ స్టెమ్డ్ ఫన్నెల్లో ఉంచి ఇన్వర్ట్ ఇన్ ద బేకర్ కంటైనింగ్ వాటర్. ఒక బేకర్లో ఇన్వర్ట్ చేసి పెట్టాలి. ఆల్రెడీ ఈ బేకర్లో వాటర్ ఉంది. పెట్టిన తర్వాత
Invert a test tube full of water over the stem of the funnel. ఇన్వర్ట్ టెస్ట్ ట్యూబ్. ఒక టెస్ట్ ట్యూబ్లో వాటర్ తీసుకొని ఆ వాటర్తో పాటు ఈ స్టెమ్ మీద బోర్లించాలి. టెస్ట్ ట్యూబ్ ఫుల్ ఆఫ్ వాటర్. టెస్ట్ ట్యూబ్ నిండా నీళ్ళు వేసి ఓవర్ ది స్టెమ్ ఆఫ్ ది ఫన్నెల్ స్టెమ్ మీద ఇన్వర్ట్ చేయాలి. నెక్స్ట్, ప్లేస్ వన్ apparatus in the sun, the other apparatus in the dark for at least 2 to 3 hours. 2 to 3 hours ఈ ఒక సెటప్ని సన్లైట్లో పెట్టాలి, ఇంకా రెండో సెటప్ని డార్క్లో పెట్టి 2 to 3 hours మనం అబ్జర్వ్ చేయాలి. అబ్జర్వేషన్స్. We would see that in place of water there is air that fills in the setup kept in the sun. సన్లో పెట్టిన సెటప్లో అక్కడ వాటర్ ప్లేస్లోకి ఎయిర్ వచ్చి ఫిల్ చేస్తుంది. మనం ఆ ఎయిర్ బబుల్స్ని గమనించవచ్చు. ఇన్ ద అదర్ సెట్ వీ క్యాన్ ఫైండ్ ఓన్లీ లిటిల్ గ్యాస్. అదే డార్క్లో పెట్టిన సెటప్లో మాత్రం ఓన్లీ లిటిల్ గ్యాస్, తక్కువ గాలి బుడగలు మాత్రమే కనిపిస్తాయి. చూడండి, ఇక్కడ నుంచి రిలీజ్ అయిన గ్యాసు ఎయిర్ బుడగల రూపంలో ఇలా పైకి వచ్చి ఇక్కడ చేరుతుంది. దిస్ ఈజ్ ఆక్సిజన్. టెస్ట్ ది గ్యాస్ ఇన్ ద టెస్ట్ ట్యూబ్ బై ఇన్సర్టింగ్ ఏ గ్లోయింగ్ మ్యాస్టిక్ ఆర్ ఇన్సెన్స్ స్టిక్. ఈ టెస్ట్ ట్యూబ్ని జాగ్రత్త తీసి ఆ గ్యాస్ని మనం టెస్ట్ చేయాలి. బై ఇన్సర్టింగ్ గ్లోయింగ్ మ్యాస్టిక్ ఆర్ ఇన్సెన్స్ స్టిక్. మండుతున్న మ్యాస్టిక్ అంటే అగ్గి పొలను కానీ అగరబత్తి పొలను కానీ ఉంచినప్పుడు విచ్ వుడ్ బర్స్ట్ ఇన్ టు ఫ్లేమ్స్, అది ఇంకా ప్రకాశవంతంగా మండుతూ ఉంటుంది. దిస్ షోస్ ప్రెజెన్స్ ఆఫ్ గ్యాస్. ఆక్సిజన్ గ్యాస్కి ఇది ఒక టెస్ట్ అనమాట. కాబట్టి ఇక్కడ రిలీజ్ అయిన గ్యాస్ ఆక్సిజన్ అని ప్రూవ్ అయింది. రిజల్ట్. బై దిస్ ఎక్స్పెరిమెంట్ వీ ప్రూవ్డ్ దట్ ఆక్సిజన్ ఈజ్ ప్రొడ్యూస్డ్ డ్యూరింగ్ ఫోటోసింథసిస్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ సన్లైట్. సన్లైట్లో ఉన్న ప్లాంట్ నుండి ఫోటోసింథసిస్ జరిగి ఆక్సిజన్ ప్రొడ్యూస్ అయిందని మనం ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారా ప్రూవ్ అయింది. ప్రికాషన్స్. ది లెవెల్ ఆఫ్ వాటర్ షుడ్ బి అబౌవ్ ద లెవెల్ ఆఫ్ ది స్టెమ్ ఆఫ్ ది ఇన్వర్టెడ్ ఫన్నెల్. ఇక్కడ చూడండి, బేకర్లో లెవెల్ ఆఫ్ వాటర్ ఇక్కడ వరకు ఉంది కదా, ఇది అబౌవ్ ది స్టెమ్. ఈ స్టెమ్ కంటే పైకి ఉండాలి లెవెల్ ఆఫ్ వాటర్ ఇన్ ద బేకర్. నెక్స్ట్, వైల్ రిమూవింగ్ టెస్ట్ ట్యూబ్ క్లోజ్ ఇట్స్ మౌత్ విత్ థమ్ టు ప్రివెంట్ ఎస్కేప్ ఆఫ్ ఆక్సిజన్. ఈ టెస్ట్ ట్యూబ్ని మనం ఇన్వర్ట్ చేసి ఉంచిన టెస్ట్ ట్యూబ్ని బయటికి తీసినప్పుడు దాన్ని జాగ్రత్తగా దాని మౌత్ని మన తంబుతో బటన్ వేలుతో మూసి జాగ్రత్తగా బయటికి తీయాలి. టు ప్రివెంట్ ఎస్కేప్ ఆఫ్ ఆక్సిజన్. లోపల ఉన్న ఆక్సిజన్ బయటికి పోకుండా మనం తంబు పెట్టి జాగ్రత్తగా బయటికి తీసి అప్పుడు మనం టెస్ట్ చేయాలన్నమాట. గ్లోయింగ్ మ్యాస్టిక్ దాని మౌత్ దగ్గర పెట్టినట్లయితే అది ప్రకాశవంతంగా మండితే ఆక్సిజన్ రిలీజ్ అయిందని ప్రూవ్ అవుతుంది. ఇప్పుడు ఈ ఎక్స్పెరిమెంటు ఒకసారి డయాగ్రామ్ ఇస్తారు, క్వశ్చన్స్ అడుగుతారు, లేదా డయాగ్రామ్లో పార్ట్స్ గుర్తించమంటారు. ఇప్పుడు చూడండి, ఎయిమ్ అడిగితే వాట్ ఈస్ ద ఎయిమ్ ఆఫ్ ది ఎక్స్పెరిమెంట్ అని అడిగితే టు ప్రూవ్ ఆక్సిజన్ ఈజ్ ఎవాల్వ్డ్ డ్యూరింగ్ ఫోటోసిన్థసిస్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ లైట్ అని రాస్తారు. చూడండి, ఇక్కడ ఏ ఏంటి అంటే ఇక్కడ ఏముంటుంది అని అడిగారు. పార్ట్స్ గుర్తించమన్నారు. చూడండి, ఇది టెస్ట్ ట్యూబ్, ఇవి హైడ్రోఎలక్ట్రిక్స్, ఫన్నెల్, వాటర్, బేకర్. ఇక్కడ ఏ దగ్గర ఆక్సిజన్ అంటే పార్ట్స్ గుర్తించమని అడుగుతారనమాట. ఇది మోడల్ పేపర్లో ఉన్న క్వశ్చన్. తర్వాత వాట్ ఈస్ ద ఎయిమ్ ఆఫ్ ది గివెన్ సెటప్. ఎయిమ్ ఏంటి అని అడిగారు. ఎయిమ్ టు ప్రూవ్ ఆక్సిజన్ ఈజ్ ఎవాల్వ్డ్ డ్యూరింగ్ ఫోటోసిన్థసిస్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ లైట్ అని రాస్తాం. సెకండ్ క్వశ్చన్ చూడండి, హౌ డూ యూ టెస్ట్ ద గ్యాస్ దట్ ఈజ్ రిలీజ్ అయిన గ్యాస్ని ఏ విధంగా టెస్ట్ చేసావు. ఇక్కడ ఉంది కదా, టెస్ట్ ద గ్యాస్ ఇన్ ద టెస్ట్ ట్యూబ్ బై ఇన్సర్టింగ్ ఏ గ్లోయింగ్ మ్యాస్టిక్ ఆర్ ఇన్సెన్స్ స్టిక్ విచ్ వుడ్ బర్స్ట్ ఇన్ టు ఫ్లేమ్స్. దిస్ షోస్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఆక్సిజన్ గ్యాస్ అని మనం రాయొచ్చు.
నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ఆల్టర్నేటివ్ ప్లాంట్ దట్ కెన్ బి యూజ్డ్ ఫర్ ది ప్లాంట్ గివెన్ ఇన్ ద ఫిగర్లో హైడ్రిల్లా ప్లాంట్ని వాడారు కదా, హైడ్రిల్లా బదులు ఇంకో ఆల్టర్నేటివ్ ప్లాంట్ ఏంటి? చూడండి, ప్లేస్ సమ్ వాటర్ ప్లాంట్స్ దట్ ఈజ్ హైడ్రిల్లా ఆర్ ఎలోడియా. ఇక్కడ ఆన్సర్ ఎలోడియా అని రాయాలన్నమాట. హైడ్రిల్లాకు బదులు ఏం వాడచ్చు? ఎలోడియా. నెక్స్ట్, యాపరేటస్ ఏం వాడారు అడగచ్చు. ప్రొసీజర్, వాట్ ఈస్ ద ప్రొసీజర్ అని అడగచ్చు. నెక్స్ట్, అబ్జర్వేషన్స్ అడగచ్చు, రిజల్ట్ అడగచ్చు, ప్రికాషన్స్ అడగచ్చు. ఏది అడిగితే అది మనం మొత్తం క్వశ్చన్ ఆన్సర్ అంతా చదివినట్లయితే ఏ క్వశ్చన్ అడిగినా సరే మనం ఆన్సర్ చేయొచ్చు. ఫస్ట్ లెసన్లో సెకండ్ యాక్టివిటీ, కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ నెసెసరీ ఫర్ ఫోటోసింథసిస్. ఈ యాక్టివిటీ కూడా 4 మార్క్స్కి AS3లో ఇవ్వడానికి అవకాశం ఉంది. మనం ఈ ఎక్స్పెరిమెంట్ అడిగినట్లయితే ఎయిమ్ కింద ఈ హెడ్డింగ్ మనం రాయొచ్చు, టు ప్రూవ్ దట్ కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ నెసెసరీ ఫర్ ఫోటోసింథసిస్ అని రాస్తాం. నెక్స్ట్, యాపరేటస్ ఏం రాయాలి? చూడండి, డయాగ్రామ్ చూసినట్లయితే పాటెడ్ ప్లాంట్, వైడ్ మౌత్డ్ బాటిల్, స్ప్లిట్ కార్క్, KOH, నెక్స్ట్ అయోడిన్, గ్రీజ్, ఇవి మనం యాపరేటస్లో రాయొచ్చు. నెక్స్ట్, ఈ డయాగ్రామ్ కూడా నేర్చుకొని వేయాలి ఈ ఎక్స్పెరిమెంట్ అడిగినట్లయితే. నెక్స్ట్, థర్డ్ స్టెప్లో ప్రొసీజర్ ఏం రాయాలి? ఫస్ట్ పాయింట్ ఏం రాయాలంటే, టేక్ ఏ పాటెడ్ ప్లాంట్ విత్ లాంగ్ నారో లీవ్స్. ఈ ప్లాంట్కి లాంగ్ నారో లీవ్స్ ఉండాలి, ఎందుకంటే ఈ వైడ్ మౌత్డ్ బాటిల్లోకి ఇన్సర్ట్ చేయాలి లీవ్స్ని. కాబట్టి లాంగ్ నారో లీవ్స్ ఉన్న పాటెడ్ ప్లాంట్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెకండ్ పాయింట్, మనం ఏం చేయాలంటే ఈ ప్లాంట్ని కీప్ ద ప్లాంట్ ఇన్ ద డార్క్ ఫర్ నియర్లీ ఏ వీక్ టు రిమూవ్ ద స్టార్చ్ ఫ్రమ్ ది లీవ్స్ నుంచి స్టార్చ్ తొలగించడాన్ని డీస్టార్చింగ్ అంటారు. ఈ డీస్టార్చ్ చేయాలంటే నియర్లీ ఏ వీక్ 7 days డార్క్లో పెట్టాలి. ఫస్ట్ పాయింట్, టేక్ ఏ పాటెడ్ ప్లాంట్ విత్ లాంగ్ నారో లీవ్స్. సెకండ్ పాయింట్, కీప్ ద ప్లాంట్ ఇన్ ది డార్క్ ఫర్ నియర్లీ ఏ వీక్ టు రిమూవ్ ద స్టార్చ్ ఫ్రమ్ ది లీవ్స్. థర్డ్ పాయింట్, అరేంజ్ ద apparatus as shown in the figure. థర్డ్ పాయింట్ ఇది రాయొచ్చు. ఈ as shown in the figure అన్నారు కాబట్టి ఖచ్చితంగా ఫిగర్ కూడా వేయాల్సి ఉంటుంది. తర్వాత పాయింట్, టేక్ ఏ వైడ్ మౌత్డ్ ట్రాన్స్పరెంట్ బాటిల్. చూడండి, ఈ బాటిల్ వైడ్ మౌత్డ్ అంటే మూతి పెద్దదిగా ఉన్న బాటిల్ని మనం తీసుకోవాలి. తీసుకొని ఏం చేయాలంటే KOH సొల్యూషన్, టేక్ 5 to 6 ml ఆఫ్ KOH సొల్యూషన్ ఇంటూ ద బాటిల్. ఈ బాటిల్లో వేయాలి KOH సొల్యూషన్. KOH అంటే పొటాషియం హైడ్రాక్సైడ్. ఈ పొటాషియం హైడ్రాక్సైడ్ని ఎందుకు వేయాలంటే KOH అబ్జార్బ్స్ CO2 ఫ్రమ్ ది బాటిల్లో ఉన్న CO2ని అది అబ్జార్బ్ చేసుకుంటుంది అనమాట. ఇన్సర్ట్ స్ప్లిటెడ్ కార్క్ కింద మౌత్ ఆఫ్ ది బాటిల్. ఈ బాటిల్కి స్ప్లిటెడ్ కార్క్ పెట్టి ఇన్సర్ట్ 1 leaf ఆఫ్ ది ప్లాంట్. ఈ ప్లాంట్ యొక్క 1 leafని ఈ స్ప్లిటెడ్ కార్క్ గుండా లోపలికి ఇన్సర్ట్ చేయాలి. ఇప్పుడు లీవ్ ద ప్లాంట్ ఇన్ సన్లైట్. ఇఫ్ యూ హ్యావెంట్ yet subscribed this channel, please subscribe now. Please tap the bell icon to get notifications of my next videos. If you like this video, please like, share this video to your friends. Thank you. ఈ విధంగా సెటప్ చేసిన తర్వాత లీవ్ ద ప్లాంట్ ఇన్ సన్లైట్ ఫర్ ఫ్యూ అవర్స్. ఆఫ్టర్ ఫ్యూ అవర్స్, కొన్ని అవర్స్ తర్వాత ఈ లీఫ్ని జాగ్రత్తగా తీసి టెస్ట్ దిస్ లీఫ్ అండ్ ఎనీ అదర్ లీఫ్, ఇంకో లీఫ్ ప్లాంట్ యొక్క అదర్ లీఫ్ని కూడా తీసుకొని ఈ 2 leavesని మనం స్టార్చ్ టెస్ట్ చేయాలన్నమాట. స్టార్చ్ టెస్ట్ అంటే ఏంటి? బాయిల్ ద లీఫ్ ఇన్ మెథైలేటెడ్ స్పిరిట్ ఓవర్ వాటర్ బాత్ టిల్ ఇట్ బికమ్స్ పేల్ వైట్ అయ్యే వరకు మనం మెథైలేటెడ్ స్పిరిట్లో బాయిల్ చేసి ఆ లీఫ్ని జాగ్రత్తగా తీసి పెట్టి డిష్లో పెట్టి అయోడిన్ సొల్యూషన్ని యాడ్ చేయాలి. లీఫ్కి అయోడిన్ సొల్యూషన్ యాడ్ చేసినప్పుడు ఆ లీఫ్ బ్లూ బ్లాక్ కలర్లో మారితే అది స్టార్చ్ ఉన్నట్టు కదా. ఇవి చూడండి, ఈ లీఫ్ని మనం ఇన్సర్ట్ చేసిన లీఫ్ని స్టార్చ్ టెస్ట్ చేసినప్పుడు రిజల్ట్ ఈ విధంగా వస్తుందన్నమాట.
దీన్ని మోల్స్ హాఫ్ లీఫ్ ఎక్స్పెరిమెంట్ అని కూడా అంటారు. ఎందుకంటే హాఫ్ లీఫ్ ఒక కలర్లోని ఇంకో లీఫ్ వేరే కలర్లో ఉంది కదా, హాఫ్ లీఫ్ ఎక్స్పెరిమెంట్ అని కూడా అంటారు. మనం 4th స్టెప్ అబ్జర్వేషన్ ఏం రాస్తాం? పార్ట్ ఆఫ్ ది లీఫ్ అవుట్ సైడ్ ది బాటిల్ బయట ఉన్న లీఫ్ పార్ట్ టర్న్స్ ఇంటూ బ్లాక్ కలర్. నెక్స్ట్ స్టెప్ మనం ఏం రాయాలి? రిజల్ట్ ఏంటి మనకి చివరికి? దీనివల్ల ఏం తెలిసిందంటే దిస్ ఎక్స్పెరిమెంట్ ప్రూవ్స్ దట్ CO2 ఈజ్ ఎసెన్షియల్ ఆర్ నెసెసరీ ఫర్ ఫోటోసింథసిస్. చూసారు కదా, బాటిల్ లోపల CO2 లేదు, అందువల్ల లోపలి పార్ట్ ఫోటోసింథసిస్ జరపలేదు. మిగతా పార్ట్ బయట పార్ట్కి CO2 అందింది కాబట్టి ఇది ఫోటోసింథసిస్ జరిపింది, కలర్ చేంజ్ అయింది. అదేవిధంగా ఇంకో లీఫ్ కూడా టెస్ట్ చేసినప్పుడు ఆ లీఫ్ మొత్తం బ్లాక్ కలర్లోకి మారుతుంది. దీన్ని బట్టి ఫోటోసింథసిస్ జరగడానికి ఖచ్చితంగా CO2 అవసరం. CO2 లభించిన పార్ట్ ఏమో కలర్ చేంజ్ అయింది, CO2 లేని పార్ట్ ఏమో ఫోటోసింథసిస్ జరగక అది కలర్ చేంజ్ అవ్వలేదు. ఈ విధంగా మనం రాయాల్సి ఉంటుంది. చివరిగా మనం ప్రికాషన్స్ ఏం రాయొచ్చు ఈ ఎక్స్పెరిమెంట్లో? ప్రికాషన్స్ ఏంటంటే వీ షుడ్ క్లోజ్ ది బాటిల్ వితౌట్ లీవింగ్ ఎనీ గ్యాప్. ఈ బాటిల్ని మనం ఏ గ్యాప్ లేకుండా క్లోజ్ చేయాలి. స్ప్లిట్ కార్క్ పెట్టినప్పుడు కూడా కరెక్ట్గా స్ప్లిట్ లీఫ్ ఇన్సర్ట్ అయ్యేలాగే మాత్రమే స్ప్లిట్ చేయాలి, చీలిక చేయాలి. గ్యాప్ ఉంటే లోపలికి ఎయిర్ ఎంటర్ అయిపోతుంది, CO2 కూడా ఎంటర్ అవుతుంది అన్నమాట. అప్పుడు మనకి రిజల్ట్ సరిగ్గా కనిపించదు. ఈ విధంగా మనం ప్రికాషన్స్ రాయాల్సి ఉంటుంది. ఈ ఎక్స్పెరిమెంట్ నుండి ఏ క్వశ్చన్స్ అడగచ్చు? వాట్ ఈస్ ద ఎయిమ్ ఆఫ్ ది ఎక్స్పెరిమెంట్? టు ప్రూవ్ దట్ CO2 ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ఫోటోసింథసిస్ అని రాస్తాం. వాట్ ఈస్ ద యాపరాటస్ యూజ్డ్ అంటే ఇక్కడ వాడిన పరికరాలన్నీ యాపరాటస్లో రాయొచ్చు. స్ప్లిట్ కార్క్, పాటెడ్ ప్లాంట్, వైడ్ మౌత్డ్ బాటిల్, KOH, అయోడిన్ సొల్యూషన్, ఇవన్నీ రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ రైట్ ప్రొసీజర్ అని అడిగితే చేసే ప్రొసీజర్ అంతా రాస్తాము. నెక్స్ట్ వాట్ ఆర్ ది అబ్జర్వేషన్స్ అంటే రాయొచ్చు. వాట్ ఆర్ ది ప్రికాషన్స్ టు బి టేకెన్ అని అడిగారు అనుకోండి, ఏ ప్రికాషన్స్ రాయాల్సి ఉంటుంది. ఇంకా వై వాజ్ ద ప్లాంట్ కెప్ట్ ఇన్ డార్క్ అండ్ దెన్ ఇన్ సన్లైట్? ది ప్లాంట్ ఈజ్ కెప్ట్ ఇన్ డార్క్ ఫర్ డిస్టార్చ్ చేయడానికి, ప్లాంట్లో స్టార్చ్ రిమూవ్ చేయడానికి డార్క్లో పెట్టాము. దెన్ ద ప్లాంట్ ఈజ్ కెప్ట్ అండర్ సన్లైట్ టు మేక్ ద ప్లాంట్ పెర్ఫామ్ ఫోటోసింథసిస్. సన్లైట్లో ఎందుకు పెట్టామంటే తర్వాత ప్లాంట్ ఫోటోసింథసిస్ జరపడానికి సన్లైట్లో పెట్టామన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, వై డిడ్ వి స్టడీ 2 leaves ఇన్ దిస్ ఎక్స్పెరిమెంట్? ఇందువల్ల 2 leavesని వాడామంటే ఎక్స్పెరిమెంట్లో ఇట్ ప్రూవ్స్ స్టార్చ్ ఈజ్ ప్రిపేర్డ్ ఇన్ ద లీఫ్ బై యూజింగ్ CO2 ఫ్రమ్ అట్మాస్ఫియర్లోని CO2ని తీసుకొని ఆ లీఫ్ స్టార్చ్ని ప్రిపేర్ చేసింది అని ప్రూవ్ చేయడానికి మనం 2 leaves వాడాం. ఒక లీఫ్ ఏమో బాటిల్లో పెట్టిన లీఫ్, ఇంకో లీఫ్ ఏమో అదర్ లీఫ్ ఫ్రమ్ ప్లాంట్. ఈ హాఫ్ లీఫ్ ఏమో బాటిల్లో పెట్టిన హాఫ్ లీఫ్ ఏమో స్టార్చ్ ప్రిపేర్ చేయదు, బయట ఉన్నదేమో CO2 లభించడం వల్ల అది ప్రిపేర్ చేస్తుంది. అదే బయట ఉన్న అదర్ లీఫ్ మొత్తం లీఫ్ అంతా కూడా కలర్ చేంజ్ అవుతుంది. ఈ విధంగా టు కంపేర్ రిజల్ట్స్ వి స్టడీ 2 leaves ఇన్ దిస్ ఎక్స్పెరిమెంట్ అని రాయాల్సి ఉంటుంది. ఇంకా ఈ యాక్టివిటీలో హౌ డు వి డిస్టార్చ్ ఏ ప్లాంట్, మనం ఏ విధంగా ప్లాంట్ని డిస్టార్చ్ చేయొచ్చు, ఎలా చేయొచ్చు? ఫర్ డిస్టార్చింగ్ వీ నీడ్ టు కీప్ ద ప్లాంట్ ఇన్ డార్క్ ఫర్ నియర్లీ ఏ వీక్. ఒక వీక్ డార్క్లో ఉంచడం ద్వారా డిస్టార్చ్ చేయొచ్చు. నెక్స్ట్ వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ పొటాషియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ అని అడిగితే ఇట్ అబ్జర్బ్స్ కార్బన్ డైఆక్సైడ్ ఇన్సైడ్ ద బాటిల్లో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ని అబ్జర్బ్ చేసుకుంటుంది. ఈ విధంగా క్వశ్చన్స్ అడగచ్చు.